అలాంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు చెందాలి అని మనకు ఒక రాజ్యాంగం ఉండాలి. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం కాకుండా, రాచరిక పోకడలు కాకుండా, జమీందారు, జాగీర్దారు, దొరల విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగాన్ని రచించడానికి ఒక దళితుడే చైర్మన్గా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆ రాజ్యాంగం రచనకు చైర్మన్గా పెట్టి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని దళితుడు ఈ దేశంలో మనకిచ్చిండు. అందులో ఓటును ఆయుధంగా మార్చిండు. తన జాతి ఎక్కడైతే వివక్షకు లోనవుతుందో, ఎక్కడైతే వాళ్ళు నిరాదరణకు గురవుతున్నారో వాళ్లకు ఓటు హక్కు కల్పించడం మొట్టమొదట వాళ్ళకి ఇచ్చిన ఆయుధం. అదేవిధంగా ఓటు హక్కు ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులు బాగుపడతారనే నమ్మకం లేకపోవడం వల్ల, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేకపోవడం వల్ల, ఒక దళితుడు, ఒక దొర పెరిగిన వాతావరణం, నివాస ప్రాంతం భిన్నంగా ఉండడం వల్ల దొరలకు అందుబాటులో ఉన్న విద్య కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ దళితులకు లేకపోవడం వల్ల తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు, ఎందుకంటే చట్టసభలలో గెలవాలంటే ఆనాడే అంబేద్కర్ గారు గుర్తించిండ్రు, ధన ప్రభావం ఉంటుంది, దొరల ప్రభావం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది అని చెప్పి ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ అసెంబ్లీ, ఎస్టీఎస్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ, ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదట ఓటు హక్కు ఇచ్చిండు. వాళ్ళని పాలించే వాళ్ళను సేవకులుగా నియమించుకోవడానికి దళితులకు, గిరిజనులకు ఓటు హక్కు ఇచ్చిండు అధ్యక్ష. రెండవది, చట్టసభలలో ధన ప్రభావంతో, కుల ప్రభావంతో ఎన్నిక కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థ ఉన్న ఈ దేశంలో వాళ్ళకు న్యాయం జరగాలంటే చట్టసభలలో దళితుల, గిరిజనులకు నిర్దిష్టమైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు చట్టసభలలో వాళ్ళను ఈరోజు ప్రతినిధులు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులను చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ దేశానికి రాష్ట్రపతి అయినా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో మంత్రులైనా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించిన పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించుకున్న పార్టీ మాది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ అంటూ సాధిస్తే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని దశాబ్దాల తర్వాత మాకు పాలించే పాలితులుగా కాదు పాలకులుగా మారతామని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఏకమై 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని, ఆ దళితులు ఎవరో అదృష్టవంతుడని మేమందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారో, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే డాక్టర్ విజయ రామారావు గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వాతోళ్ళు ఉండే. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, అతనికి ఎన్నోసార్లు చెప్పిన చంద్రశేఖరరావు గారు నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని, మీకు తెలుసు తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో, అదే భ్రమలో, ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని
ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం.